ఇంట్లో కూర్చుని ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్‌కి కాల్ చేయండి. వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను మీ విష్ణు. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ ఈదర రామకృష్ణ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, ఈదర రామకృష్ణ గారు నమస్తే సార్. నమస్తే అండి విష్ణు గారు. ఈదర రామకృష్ణ గారు, వెల్కమ్ టు విష్ణు టాక్స్. రైట్, ఈదర రామకృష్ణ గారు, కాసేపు బంగారం వెండి ధరల గురించి మాట్లాడుకుందాం. బంగారం ఏమో 24 క్యారెట్లు మేలిమి బంగారం 83,000 రూపాయలకు వచ్చింది. సిల్వర్ ఏమో మొన్న ఈ మధ్య వరకు ₹1,00,000 వరకు వెళ్ళింది. ప్రస్తుతానికేమో 94,000 95,000 ఆ ప్రైస్ వద్ద ట్రేడ్ అవుతుంది. సో ఎందుకు మళ్ళా పెద్ద ఎత్తున బంగారం ధరల్లో ఒక 4-5 రోజుల నుంచి పెద్ద ఎత్తున కదలికలు కనిపిస్తున్నాయంటారు అసలు? మెయిన్గా మనము ట్రంప్ ఎలక్ట్ అయిన తర్వాత ట్రంప్ చేసే హడావుడి మనం చూసినప్పుడు పర్టికులర్గా కొన్ని దేశాలు నేను కొనేసుకుంటాను మాట్లాడే మాటలు జనరల్గా ఆయన చేసే ఇంకా మొదలవలేదు. ట్వీట్స్ మొదలవుతాయి. ఇంకా ట్వీట్స్ మొదలైన తర్వాత ఇంకా బాగుంటుంది. వాలటిలిటీ పెరుగుతుంది అన్ని అసెట్ క్లాసెస్కి. పర్టికులర్గా కొన్ని దేశాలను నేను తీసేసుకుంటాను ఇట్లా ఏదో ఒక మాటలు చెప్పడంతో జనరల్గా ఏమవుతుందంటే ఫీర్ వస్తుంది మార్కెట్లో. మార్కెట్ ఎప్పుడు కూడా అన్సర్టనిటీ ఉన్నప్పుడు గోల్డ్ ప్రైసెస్ పెరుగుతాయి. ఏం జరగబోతుంది ఒక ఆందోళన. ఇప్పుడు అది ఆయన రాగానే టారిఫ్స్ పెంచారు కొన్ని దేశాల మీద 25%, మెక్సికో కెనడా మీద, అట్లాగే చైనా మీద 10% టారిఫ్ పెంచడం మనం చూసాం. అట్లాగే రాబోయే రోజుల్లో ఇంకేదన్నా దేశాలు తోకాడిస్తే వాళ్ళ మీద కూడా టారిఫ్స్ పెంచారు. అక్కడ ఇవన్నీ కూడా అమెరికాని స్ట్రాంగ్ చేయాలి, అమెరికాని గ్రోత్ పాత్రలో తీసుకెళ్ళాలి, ఇట్లాంటి ఆలోచనలతో ఆయన ముందుకెళ్తుండటంతో ఒక్కసారిగా గోల్డ్లో పెరగటాలు చూసాం. అంటే ఒక ఔన్స్ $2,777 ఇప్పుడు ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. ఒక ఔన్స్ గోల్డ్ డాలర్స్ టర్మ్స్లో ఒక $2,800 దాకా వెళ్ళింది. సో అనలిస్టులు అందరూ వరల్డ్ వైడ్ చెప్పడం ఏంటంటే ఇక్కడి నుంచి కూడా ఒక 10% ఈజీగా పెరిగిపోయే ఛాన్స్ ఉందంటారు. అంటే మనం సమీప భవిష్యత్తులో కొద్ది కాలంలోనే ఒక 5-6 నెలల్లోనే అంటే 10% అంటే ఒక 90,000 క్రాస్ అయ్యే ఛాన్సెస్ ఇక్కడ నుంచి కూడా గోల్డ్ కనిపిస్తున్నాయని చెప్తున్నారు. అంటే దీనికి కారణాలు మనం చూస్తే ఒక గ్రోత్ పాత్లో అమెరికాని పెట్టాలని చూస్తున్నారు ఫాస్ట్గా. ఒక ఎకానమీని రివైవ్ చేయటము, జాబ్స్ క్రియేట్ చేయటము, ఒక క్విక్ స్టార్ట్ లాగా బిజినెస్ యాంగిల్లో మెయిన్గా బైడెన్ ప్రభుత్వంలో అంత సాఫ్ట్ నేచర్డ్గా స్మూత్గా వెళ్ళే కంట్రీలో ఇప్పుడు ఒక అలజడి మొదలైందనమాట. సో ఈ అలజడి వల్ల ఏమవుతుందంటే గ్రోత్ కనుక టేక్ ఆఫ్ అయితే న్యాచురల్గా ఇన్ఫ్లేషన్ కూడా పెరుగుతుంది. ఇప్పుడు ఏదైతే 2.9% ఉన్నది ఇన్ఫ్లేషన్ అమెరికాలో 3.7% దాకా వెళ్తుందని ప్రొజెక్షన్స్ వస్తుంది. ఎప్పుడైతే ఇన్ఫ్లేషన్ పెరుగుతుందో ఆటోమేటిక్గా న్యాచురల్గా గోల్డ్ కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి. సో అది కూడా ఒక కారణం గోల్డ్ ఇమీడియట్గా మనకి వరల్డ్ వైడ్ పెరగడానికి కారణాలు. ఇలా ఈ కారణాలు కాకుండా రీసెంట్గా ఇంటర్నేషనల్ డెవలప్మెంట్స్లో జపాన్ ఇంట్రెస్ట్ రేట్స్ పెంచిందండి. 0.5% ఇంట్రెస్ట్ రేట్స్ వచ్చాయి. ఇప్పుడు ఇదివరకు 0 ఇంట్రెస్ట్లు, నెగిటివ్ ఇంట్రెస్ట్లు ఉండే జపాన్లో ఇప్పుడు 0.5% ఇంట్రెస్ట్ బ్యాంక్స్ ఇస్తున్నాయి. సో ఎప్పుడైతే ఇంట్రెస్ట్ రేట్స్ పెంచి 0.5% తీసుకొచ్చారో జనరల్గా అది గోల్డ్కి నెగిటివే, కానీ అది మళ్ళీ పెరిగితే అంటే మళ్ళీ పెరుగుతాయని సంకేతాలు కూడా జపాన్ సెంట్రల్ బ్యాంక్ ఇవ్వడం జరిగింది. సో మళ్ళీ పెరిగితే మాత్రం గోల్డ్ ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. సో ఇవన్నీ రకరకాల కారణాలు ఒకేసారి వస్తూ ఉన్నాయి అన్నమాట మార్కెట్లోకి. అంటే ఇదివరకు ఉన్న కారణాలు జనరల్గా గోల్డ్కు ఉండే స్టేటస్, అంటే ఒక అసెట్ క్లాస్లో క్లియర్గా ఇన్వెస్ట్మెంట్ కేటగిరీ గోల్డ్కు ఉంది. సో ఆ స్టేటస్తో గోల్డ్ పెరుగుతూ ఉంది. అంటే గతంలో కారణాలు మనం ఎక్కువ విశ్లేషించినప్పుడు సెంట్రల్ బ్యాంక్స్ గోల్డ్ కొంటూ ఉంటాయి. అంటే అది ప్రతి గవర్నమెంట్, అంటే ప్రతి కంట్రీ, చాలా కంట్రీలు ఈ ఫాలో అవుతున్నాయి. మెయిన్గా ఇండియా కూడా ఈ మధ్యకాలంలో సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ కొనటం మొదలుపెట్టింది. చైనా కొంటుంది, చైనా సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ కొంటుంది. అట్ ద సేమ్ టైం మన కంట్రీస్ పర్టికులర్గా చైనా అలాగే ఇండియా చేసుకునే ఇంపోర్ట్స్ చాలా అత్యధికం అనమాట. వరల్డ్లో ప్రొడ్యూస్ అయ్యే గోల్డ్లో 50% ఆఫ్ ద గోల్డ్ని ఇంపోర్ట్ చేసేసుకుంటాయి. ప్రతి సంవత్సరం మనకి ప్రొడ్యూస్ అయ్యే గోల్డ్లో 50% క్వాంటిటీని ఈ రెండు దేశాలు ఇంపోర్ట్ చేసుకోవడం జరుగుతుంది. అట్లాగే చైనా యూత్లో క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ని ఎప్పుడైతే కొన్ని బ్యాన్ చేశారో చైనాలో, చైనా యూత్ అంతా గోల్డ్ ట్రేడింగ్లో, గోల్డ్ కలెక్షన్లో పడింది.
సో అక్కడ కూడా ఒక క్రేజ్ చైనాలో రావడం జరిగింది గోల్డ్ మీద. సో ఇవన్నీ కారణాల చేత మనకి గోల్డ్లో విపరీతమైన డిమాండ్ వస్తుంది. సో ఇంటర్నేషనల్ యాక్సెప్టెడ్ కరెన్సీగా గోల్డ్ తయారైంది. అంటే ఒక కరెన్సీ అనుకోవచ్చు గోల్డ్. ఎందుకంటే ఇదివరకు రోజుల్లో గోల్డ్ అంటే కేవలం ఒక ఫిజికల్ ఫామ్లోనే మనం దాచిపెట్టుకునే అవకాశం ఉంది. ఈ రోజున మనం దాన్ని డిజిటల్ ఫామ్లో పెట్టుకోవచ్చు. మనకి డిజిటల్ ఫామ్లో అవైలబుల్ అయ్యే ఇంటర్నేషనల్ కరెన్సీస్ కనుక చూస్తే ఒకటి బిట్ కాయిన్, వరల్డ్ వైడ్ యాక్సెప్టెడ్ కరెన్సీ బిట్ కాయిన్ ఉంది. అట్ ద సేమ్ టైం గోల్డ్ అనేది ఇంటర్నేషనల్ యాక్సెప్టెడ్ డిజిటల్ కరెన్సీగా ఉంది. సో ఎప్పుడైతే డిజిటల్ ఫామ్లో ఉంది, ఫిజికల్ ఫామ్లో ఉంది, సెక్యూర్గా ఉంది, అట్లాగే ఇన్ఫ్లేషన్ బీట్ చేసే రిటర్న్స్ ఇస్తుంది గోల్డ్. మనం చూస్తే లాస్ట్ 20 yearsలో మనం చూసినప్పుడు చాలా మంచి రిటర్న్స్ గోల్డ్ ఇవ్వడం జరిగింది. ఒక 20 years బ్యాక్ 8-9,000 ఉండే గోల్డ్ ఇప్పుడు 10 bagger అయింది. అంటే 10 times పెరిగింది. ఎప్పుడైతే 10 times పెరిగిందో ఆల్మోస్ట్ ఇన్ఫ్లేషన్ ఈజీగా బీట్ చేసిన అసెట్ క్లాస్గా మారింది. సో ఇదంతా కూడా భవిష్యత్తులో ఇంకా గోల్డ్ క్రేజ్ పెరిగే ఛాన్స్ ఉందండి. అంటే ఒకవైపు ఇండియాలో ఉన్న ఆర్నమెంటల్ క్రేజ్, ఇండియాలో గోల్డ్ ఆర్నమెంట్స్కి మంచి క్రేజ్ ఉంది. అందరూ గోల్డ్ ఆర్నమెంట్స్ ధరించాలని, పెట్టుకోవాలని ఆశపడతారు. సో అదొక కారణం కావచ్చు. అట్లాగే ఒక అసెట్ క్లాస్కు కూడా అది మనల్ని సేవ్ చేస్తుంది. టైమ్లీ ఎప్పుడన్నా కావాలన్నా ఇన్స్టెంట్ లోన్ అవైలబిలిటీ గోల్డ్ మీద ఉంటుంది. సో ఇవన్నీ కారణాల చేత గోల్డ్కి ఈ డిమాండ్ ఇండియాలో ఎప్పటి నుంచో ఉంది. అంటే మన తాతల కాలం నుంచి గోల్డ్కి డిమాండ్. సో అది ఇవన్నీ కూడా అలైన్ అయినప్పుడు మొత్తం గోల్డ్ డిమాండ్ వరల్డ్ వైడ్ పెరిగి ఈ రేట్లు అనేవి పెరగడం చూస్తున్నాము. సో సమీప భవిష్యత్తులో ఇక్కడ నుంచి ఒక 10% క్లియర్గా పెరిగే ఛాన్స్ ఉంది. మేబీ 25 ఆఖరి నాటికి లేదా 26 జాన్ నాటికి ₹1,00,000 పలికిన ఆశ్చర్యం లేదు. రైట్, ఇక సిల్వర్ గురించి కాస్త సావధానంగా మాట్లాడుకుందాం ఈదర రామకృష్ణ గారు. అంటే ఒకప్పుడు సిల్వర్కి సంబంధించిన డిస్కషన్ పెద్ద నడిచేది కాదు, పెద్ద ప్రయారిటీ ఉండేది కాదు. సిల్వర్ అంటే ఏదో పర్టికులర్గా ఏదైనా వెడ్డింగ్స్ అప్పుడు కొనడము, వెడ్డింగ్స్ అప్పుడు ఏదైనా గిఫ్ట్గా ఇవ్వడము, లేదంటే మన ఇంట్లో ఏదైనా చిన్న చిన్న పూజకి సంబంధించిన అవసరాలు వచ్చినప్పుడు సిల్వర్కి సంబంధించి డిస్కషన్ వచ్చేది. బట్ ఈ మధ్య కాలంలో ఎందుకో కానీ సిల్వర్కి విపరీతమైన క్రేజ్ వచ్చేసింది, ₹1,00,000 టచ్ అయిపోయింది. అంటే ఎందుకంటారు సిల్వర్ కూడా ఇప్పుడు హై ప్రయారిటీ వచ్చేసింది, దాని కన్జంప్షన్ కూడా ఎందుకు ఇంత పెద్ద ఎత్తున తీసుకుంటున్నారు ప్రతి ఒక్కరు? అంటే సిల్వర్కి అంటే గోల్డ్ సిల్వర్ ఎప్పుడు ఒక జంటలాగా ఉండే ఎప్పటి నుంచో, అంటే ప్రీషియస్ మెటల్స్లో. కానీ సిల్వర్కి గతంలో చూసినప్పుడు ఒక 10-15 ఏళ్ల క్రితం బాగా ర్యాలీ జరిపింది. ఒక పీక్స్ మనం చూస్తే ₹25,000 గోల్డ్ ఉన్న టైంలో 10 గ్రాములు 25 ఉన్నప్పుడు కేజీ సిల్వరు ఒకేసారి ₹25,000 నుంచి 90,000 దాకా వెళ్ళటం చూసాం. అంటే ఒక 12-13 ఏళ్ల క్రితం జరిగింది అది. సో దాని తర్వాత మళ్ళీ సిల్వర్కి కొంత క్రేజ్ తగ్గడం, గోల్డ్ కంటిన్యూస్గా గోల్డ్ పెరగడం మనం చూసాము. కానీ ఇప్పుడు కూడా సిల్వర్ కూడా మళ్ళీ గోల్డ్ బాట పట్టిందేమో అనిపిస్తూ ఉందండి. అంటే ఈ మధ్య రీసెంట్ టైమ్స్లో మనం అబ్జర్వ్ చేస్తే యూసేజ్, అంటే ఇండస్ట్రియల్ యూసేజ్ పెరగడం, పారిశ్రామికంగా అవసరాలు సిల్వర్తో పెరగటం, అట్లాగే హెల్త్ వైజ్గా కూడా, అంటే సిల్వర్ హెల్త్కి కూడా బెనిఫిట్ చేస్తుందని రీసెర్చ్ రిపోర్ట్స్ రావటం. అంటే సిల్వర్ ప్లేట్స్లో తింటే అంటే మీకు లంగ్స్కి మంచి ఆరోగ్యపరమైన ప్రయోజనాలు ఉంటాయని చెప్పడంతో సిల్వర్ గ్లాసెస్లో వాటర్ తాగుడు, సిల్వర్ బాటిల్స్ ఇవన్నీ కూడా కొత్తగా ఒక ట్రెండ్ వచ్చింది. అది కూడా నిజమే, అంటే సైంటిఫిక్గా ప్రూవ్ అయిన విషయమే. సో అందువల్ల కూడా యూసేజ్ పెరగడం కూడా సిల్వర్ని పైకి తీసుకురావడం జరిగింది. అట్ ద సేమ్ టైం కంపారిటివ్గా, అంటే గోల్డ్ పెరిగినంతగా సిల్వర్ పెరగలేదు. అంటే ఒక టైం తీసుకుంటే, అంటే డెకేడ్స్లో ఎవ్రీ 5 years కంపేర్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు, సో అది కూడా ఈ భవిష్యత్తులో గోల్డ్ లాగే సిల్వర్ కూడా కాంపిటెంట్గా పెరిగే ఛాన్స్ ఉంది. కానీ గోల్డ్ ఎప్పటికీ నెంబర్ 1 పొజిషన్లోనే ఉంటుంది. బంగారమే పెరుగుదలలో దాని గ్రోత్ని సిల్వర్ బీట్ చేయలేకపోవచ్చు. కానీ అంటే దగ్గరగా, అంటే సపోజు అది ఒక 10 points పెరిగితే ఇది ఒక 2 points అయినా పెరిగే ఛాన్స్ ఉంది. కానీ స్టిల్ ఎవరైనా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు, మనకి ఇప్పుడు సిల్వర్ డిజిటల్ ఫామ్లో ఉంది, మనకి ఈటీఎఫ్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి. డిజిటల్ ఫామ్లో కూడా మనము సిల్వర్ కొనుక్కోవచ్చు కావాల్సిన విధంగా. సో
ఆ గ్రాఫ్స్ టెక్నికల్స్ తెలిసిన వాళ్ళు దాని ప్రకారం ఫాలో అయ్యి సిల్వర్ డిజిటల్ ఫామ్లో కొనుక్కొని డిమాట్ అకౌంట్స్లో పెట్టుకోవచ్చు. లేదు గోల్డే ట్రాక్ చేసేవాళ్ళు గోల్డ్నే డైరెక్ట్గా టైమ్లీ కొనుక్కోవచ్చు. రైట్. అయితే ఇప్పుడు బంగారం ధరలు ఇప్పుడైతే ప్రస్తుతానికి 83,000 మీద ఉంది. ఇంకా రాబోయే రోజుల్లో ₹1,00,000 కూడా వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి అందరూ అఫోర్డ్ చేయలేరు కాబట్టి వేలకు వేలు లక్షలు పోసి బంగారం కొనుక్కోలేరు కాబట్టి ఏదైనా ఒక చిన్న అమౌంట్స్లో చిన్న మొత్తాల్లో మనం గోల్డ్లో ఇన్వెస్ట్ చేసుకోవడానికి మనకి ఏమైనా ఇతర ప్రత్యామ్నాయ మార్గాలు ఏమైనా ఉన్నాయంటారా? ఉన్నాయండి. అంటే మనకి ఇప్పుడు ఈటీఎఫ్స్ అని ఉంటాయి, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అని ఉంటాయి. ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్లో మనకి సిల్వర్లో 1 గ్రాము సిల్వర్ కొనుక్కోవచ్చు. మన డిమాట్ అకౌంట్ 1 గ్రామ్ వెళ్ళిపోతుంది. అంటే కేవలం ఒక ₹90 కనుక ఇన్వెస్ట్ చేయగలిగితే 1 గ్రామ్ సిల్వర్ ఉంటుంది. మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడల్లా మల్టిపుల్స్ ఆఫ్ వన్స్ ఎన్ని గ్రాములు కావాలంటే అన్ని గ్రాములు కొనుక్కుంటూ వెళ్ళొచ్చు మనం సిల్వర్లో. అలాగే గోల్డ్ అయితే మీకు 1 గ్రామ్ కొనుక్కోవచ్చు, లేకపోతే 1/2 గ్రామ్ కొనుక్కోవచ్చు. పెటల్స్ అని ఉంటాయి, నానోగ్రామ్స్ కొనుక్కోవచ్చు. అట్లా డివిజబుల్గా ఉన్నాయండి. అంటే కేవలం ఒక ₹100 ఉన్న వాళ్ళు కూడా ఒక ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ గోల్డ్ ఈటీఎఫ్స్ కొనుక్కోవచ్చు. సో ఒక ఎస్ఐపి మార్గంలో మీరు ఫర్ ఎగ్జాంపుల్ భవిష్యత్ అవసరాల కోసం ఒక 200 గ్రామ్స్ 300 గ్రామ్స్ అక్యుములేట్ చేద్దాం అనుకుంటున్నారు. సో మంత్లీ 1 గ్రామ్ గోల్డ్ మీరు కొనుక్కుంటూ వెళ్తే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ప్రకారం ఈటీఎఫ్లో 1 గ్రామ్ గోల్డ్ కొనుక్కోవచ్చు. మార్కెట్లో ఈటీఎఫ్లో మీ డిమాట్ అకౌంట్లోకి వెళ్ళిపోతాయి. ఒక 300 నెలల్లో 300 గ్రామ్స్ అక్యుములేట్ అవుతుంది. మీ టార్గెట్ మీ అవసరాలను బట్టి, భవిష్యత్ అవసరాలను బట్టి. సో ఆ విధంగా కొనుక్కోవచ్చు. మళ్ళీ దానికి లిక్విడిటీ ఉంది. ఎనీ టైం మీరు ఎగ్జిట్ అయిపోవాలంటే ఎగ్జిట్ అయిపోయి క్యాష్ చేసుకొని ఆ క్యాష్ని తీసుకెళ్ళి ఫిజికల్ గోల్డ్లో మార్చుకోవచ్చు. అట్లాగే సిల్వర్లో కూడా మనకు 1 గ్రామ్ దగ్గర నుంచి ఉంది. ఇంకా కొన్ని యాప్స్ ఉన్నాయి, పేటిఎం ఇట్లాంటి యాప్స్లో కూడా మీరు గోల్డ్ ఫిన్టెక్ యాప్స్లో కూడా కొనుక్కోవచ్చు. అక్కడ మీరు గ్రామ్స్లో కాకుండా రూపీస్లో కొనుక్కోవచ్చు. అంటే కేవలం ₹1 ఇన్వెస్ట్ చేయదలుచుకుంటే ₹1కే గోల్డ్ ఇస్తారు. అదేదో చాలా ఫ్రాక్షన్ ఆఫ్ గోల్డ్ ఉంటుంది. సో అది అప్రిషియేట్ అయితే మీకు ఆ ఫ్రాక్షన్ అయినా పెరుగుతుంది. సో కాబట్టి ₹1 నుంచి కూడా మనకి ఇన్వెస్ట్మెంట్ సాధనాలు ఉన్నాయి. ₹1 ఉన్న వాళ్ళకి కూడా ఈ ప్రీషియస్ మెటల్స్ కొనుక్కునే అవకాశాలు ఈ రోజుల్లో డిజిటల్ ఫామ్ వచ్చింది కాబట్టి ఉన్నాయి. ఆ అవకాశాలను మీరు వినియోగించుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఈదర రామకృష్ణ గారు. థ్యాంక్ యూ అండి.